రోహిణి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఒక లేడీ పులిలాగా ఆడుతుందని అంటున్నారు, ఎలా ఉంది? ఎవరెవరు? రోహిణి ఆడ సింగం మామూలుగా కాదు. కప్పు గెలవవసరం లేదు రోహిణి. నువ్వు ఇవాళ ట్రైలర్లో కూడా ప్రోమోలో కూడా చూసా. ఫస్ట్ ప్రోమోలో ఎరగదీస్తున్నావు నువ్వు గేమ్స్. ఎక్సలెంట్. ఇక రోహిణికి నిజంగా చెప్తున్నా మంచి ఫ్యూచర్ ఉంది. ఎందుకంటే ఆడ సింహం. ఇప్పుడు బిగ్ బాస్లో ఎవడైతే షేమ్ చేశాడో, ఎవడైతే బాడీ షేమింగ్ చేసి, ఎవడైతే జీరో అన్నాడో, ఎవడైతే నువ్వు పనికిరావు ఆటకు అన్నాడో, ఎవడైతే నువ్వు పరిగెట్టలేవు అన్నాడో, నువ్వు ఫిజికల్లీ అన్ఫిట్ అన్నాడో, వాడి మీద ఎక్కి తొక్కి ఆడు గుండ బదలు కొట్టింది చూడు. ఎక్సలెంట్. ఇంకెంతకు మించి నీకు కప్పు అవసరం లేదు నాన్న. అవసరంలా. నీకు వేసిన బీజిఎం చాలు, నీకు ఇచ్చిన స్థానం చాలు. లాస్ట్ మెగా చీఫ్, బెస్ట్ మెగా చీఫ్ నువ్వే రోహిణి. ఐ లైక్ యూ. ఓకే, ఇంతవరకు ఉన్న సీజన్స్లో లేడీస్కి కప్పు రాలా. రోహిణి కొట్టే ఛాన్స్ ఏమైనా ఉందా ఒక తెలుగు అమ్మాయిగా? చూస్తుంటే అలాగే అనిపిస్తుంది నాకు ఎక్స్పెక్టేషన్ లేదు. యాక్చువల్లీ చెప్తున్నా రోహిణి, నువ్వు ఫీల్ అవ్వకు. నాకు ఎక్స్పెక్టేషన్ నీ మీద ఎప్పుడూ లేదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు గివ్ అప్ ఇచ్చే బ్యాచ్ లాగా అనిపిస్తుంది నాకు ఇలా. కానీ ఫస్ట్ టైము నీలో ఫైర్ చూసా. అసలు మామూలు ఫైర్ కాదు, అది వైల్డ్ ఫైర్. తగ్గేదే లే అన్నట్టు అసలు ఇరిగిపోయిన కాలుతో నువ్వు ఎలా బ్యాలెన్స్ చేసావు నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. మళ్ళీ అదేమన్నా శీతాకాలం అసలు నొప్పి వస్తుందేమో చూడు. అస్సలు సూపర్ అల్టిమేట్ నోట్స్. ఒకప్పుడు తేజ రోహిణి కూడా మాట్లాడుకున్నారు, మనం లావుగా ఉన్న వాళ్ళకి అవ్వదు, మనకి కప్పు రాదు. మరి ఇప్పుడు కమెడియన్స్ ఎవరో లైక్ చేయరు. ఇప్పుడు ఆడే ఆట తీరుకి ఎలా అనిపిస్తుంది? మరి కమెడియన్స్ కూడా ఫైర్ ఉంటుందని ప్రూవ్ చేశారా మీరు? ఆల్రెడీ అవినాష్ 2 మెగా చీఫ్ అయ్యాడు, నువ్వు ఒకసారి అయ్యావు లాస్ట్ మెగా చీఫ్. కానీ మన టేస్టీ తేజ అంటే ఫిజికల్గా పాపం పొట్ట సహకరించదు కాబట్టి అవలేదేమో. కానీ రోహిణి మాత్రం ఎలా అనిపిస్తుంది మరి? రోహిణి ఫైరే, మామూలు ఫైర్ కాదు. ఏమైనా సరే ఎవరైనా సరే ఎక్కి తొక్కుతా అన్నట్టే ఉంది ఇప్పుడు. అయితే అది ఇప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోయినాయి. మొన్నటిదాకా డల్ మూడ్లో ఉంది. ఎందుకంటే ప్రతి వాళ్ళు నువ్వు ఆడలేవు, నువ్వు చేయలేవు, నువ్వు జీరో అన్న వాళ్ళతో హీరో అనిపించుకుంది కదా. ఇప్పుడు మామూలుగా లేదు అసలు. ఆ అమ్మాయి ఆట తీరు చూస్తుంటే నువ్వు పిచ్చికిపోదు. నీకు తన ఆట చూసి కొంతమంది అబ్బాయిలు కూడా ఆలోచిస్తున్నారు. నిఖిలే భయపడుతున్నాడు, ఇండైరెక్ట్ గా చెప్పుకోవట్లేదు. నిఖిల్ నబీలే భయపడుతున్నారు. గౌతమ్కి ఎలాగ భయమే. అమ్మో మెగా చీఫ్ అవ్వగానే ఏంది నువ్వు ఎట్లా ఆడావు అని భయపడ్డాడు వాడు. అలాంటిది ఇప్పుడు మగవాళ్ళకి కూడా కాంపిటేటర్ ఒక లేడీస్ సింగం ఉంది అని భయపడుతున్నారు. ఆల్రెడీ ఇద్దరే ఉన్నారు లేడీస్. అటు విష్ణుప్రియ, అటు ప్రేరణ, ఇటేమో రోహిణి. వీళ్ళ ముగ్గురే ఉన్నారు. ఇలా లేడీస్లో ఇప్పుడు స్ట్రాంగ్ ఎవరు అంటే రోహిణియే ఉంది. అసలు విష్ణుప్రియకి అసలు స్ట్రాంగ్ లేదు, ఫిజికల్ స్ట్రెంత్ లేదు, ఆట లేదు, పాట లేదు. ఎంతసేపు ఆ వీకెండ్స్లో మటుకు ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. ఒక తెలుగు అమ్మాయిగా ఆడి గెలవాలని కోరుకుంటున్నారు మరి రోహిణి? ఎస్, ఖచ్చితంగా నేను విన్నింగ్ రోహిణికి అయితే 100% చెప్తున్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకెవరికి వెళ్ళినా నేను హ్యాపీ పడను. లేడీస్లో చెప్తున్నా. ప్రేరణ కూడా నాకు ఇష్టం అవ్వదు. నిజం చెప్తున్నా, డైరెక్ట్ చెప్తున్నా. ఎందుకు కొల్లగొల్ల చెప్పాలి? ఇలాంటివన్నీ నాకు రోహిణి కూడా ఇష్టం అవ్వదు. కానీ ప్రేరణ కూడా ఇష్టం అవ్వదు. కానీ రోహిణి బట్టి కప్పు వెళ్తే ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. ఓకే.